హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం ఒక హెల్తీ రెసిపీని చూసేద్దాం. అదేంటంటే అవిసె గింజలతో కారం పొడి. అవిసె గింజల కారపొడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు అవిసె గింజలు, 1/4 కప్పు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 లోపు ఎండుమిరపకాయలు. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1 కప్పు అవిసె గింజల్ని వేసుకొని అంతే ఒక 2 స్పూన్లు వాటర్ పోసుకొని ఆ తడి అంతా అన్ని అవిసె గింజలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ తడి అంతా పోయి అవిసె గింజలు మంచిగా వేగేదాకా వేపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అవిసె గింజలు మంచిగా వేగి అలా పొడి పొడిలాడుతూ ఉన్న టైంలో వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అంతే 10 ఎండుమిరపకాయలు తుంపుకొని అలా వేసుకొని అన్నిటినీ బాగా వేపుకోవాలి. అలా అన్నీ మంచిగా కలర్ మారి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/4 కప్పు కొబ్బరి పొడిని కూడా తీసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. కొబ్బరి కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. అన్నీ మంచిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ మామిడికాయ పొడి, ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతే 1 స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పొడిని మనం వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, అవిసె గింజల కారం పొడి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.